గారి పుట్టినరోజు వేడుకల్ని ఇక్కడనే భవన్లో చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా, హరీష్ రావు గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి మా నాయకులు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఎంపీలు, పార్టీ నాయకత్వం అంతా, మా గ్రేటర్ హైదరాబాద్ కార్యకర్తల నాయకులు కూడా మరి పెద్ద ఎత్తున ఈ పుట్టినరోజు వేడుకల్ని ఇక్కడ భవన్లో ఘనంగా నిర్వహిస్తాం. కేక్ కటింగ్ కావచ్చు, కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఒక సాంగ్ కూడా రిలీజ్ చేస్తున్నాం. ఆ కార్యక్రమాలు మరి ఫాలోడ్ బై లంచ్, మీ అందరూ కూడా ఇన్విటేషన్. మరి 17th నాడు బ్రహ్మాండం జరుగుతాయి. సరే, వాళ్ళు 2 minutesలో కేటీఆర్ గారు వస్తుండ్రు. వచ్చే ముందు ఈ కార్యక్రమం అది కూడా కొత్త. శ్రీధరి దీనికి జర పంపి. వీళ్ళ టైం అవుతుంది, మీరు రమ్మని చెప్పండి. ఇక అంతా తుగ్లక్ టైప్లో ఉంటుంది. ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అధికార యంత్రాంగం లేదు. నేనేదో చేస్తున్నాను గొప్పలు చెప్పడానికి ఉపయోగపడుతుంది తప్ప, ఇప్పుడు మీకేందంటే 3 కార్పొరేషన్లు అయినప్పుడు అక్కడ ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, ఆ ప్రజలకు ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. ఇప్పుడు జిహెచ్ఎంసీ కట్టే ట్యాక్సులు వేరే ఉంటాయి, ఓఆర్ఆర్ లోపల ఆ మున్సిపాలిటీస్ కానీ ఆ పంచాయతీలలో ఉన్నటువంటి ట్యాక్సెస్ వేరే ఉంటాయి, అక్కడ ఉన్న పర్మిషన్స్ కూడా వేరే ఉంటాయి. ఇవన్నీ లేకుండా ఒక గుదిబండలాగా తయారైనటువంటి ఆలోచనతో చేసేటువంటి తుగులక్ పాలన తప్ప దానివల్ల మేలేం జరగదు. ఒకటేంటంటే మనం అన్నీ క్రియేట్ చేసినాక ముందుకెళ్తేనేమో ఎవరికి అభ్యంతరం ఉండదు. అసలు ఏం లేదు, 3 కార్పొరేషన్లు 3 అధికారులను వేసేసిండ్రు. ఇక వాళ్ళు మీ ఇష్టారాజ్యాన్ని నడిపిస్తామనేటువంటి ప్రయత్నం చేస్తుర్రు. బట్ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఒకటేంటంటే మనం ఏదైనా కానీ ప్లాన్ చేసేటప్పుడు, అంటే దేశంలో కానీ ప్రపంచంలో కానీ నేను ఇంత పెద్ద విస్తారంగా కార్పొరేషన్ చేస్తున్నానప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి. అక్కడ మనకు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, అక్కడ డ్రైనేజీ వ్యవస్థ లేదు, మంచినీటి సదుపాయం కూడా అంతంత మాత్రంగా ఉంది, స్ట్రీట్ లైటింగ్ కానీ ఇటువంటి. రెండోది చాలా స్థానిక అవసరాలు వేరే ఉంటాయి. ఇక అవన్నీ లేకుండా ఇక మాకేందంటే ఇక మేము మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటామన్న రీతిలో వాళ్ళు చేసిర్రు. బట్ దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో ప్రజలు లేరు. మేము మా పార్టీ పరంగా మాత్రం అపోజ్ చేస్తాం. సికింద్రాబాద్ డిమాండ్ ఇప్పుడు అదేంటంటే హైదరాబాద్ కార్పొరేషన్లో పెట్టారు, కానీ ఆ పోలీస్ కమిషనరేట్ మాత్రం మల్కాజ్గిరి దాంట్లో పెట్టారు. సరే, మనం కోర్టుకు వెళ్ళినాం. కోర్టులో మేబీ 1 week లోపల మనం పర్మిషన్స్ కోసం అప్లై చేసినాం. ఇవన్నీ కారణాలు కూడా చూపించినాం. ఒక డైరెక్షన్ ఏంటంటే అక్కడ లష్కర్ సాధన సమితి పోలీస్ వాళ్ళని కూర్చొని నిర్ణయం చేయమని చెప్పారు హైకోర్టు. అది ప్రాసెస్లో ఉంది.